ఇప్పుడు ఎలాగైనా స్కిట్ కొట్టాలని ఒక కొత్త క్యారెక్టర్ లో వచ్చేస్తున్నారు శేషు. మరి స్కిట్ కొట్టారా లేదా చూద్దాం. ప్లీజ్ వెల్కమ్ షేకింగ్ శేషు అలాంగ్ విత్ ది స్టేజ్. మహిళా మండలి ఆధ్వర్యంలో మహిళలకు ముద్దుల పోటీలు. అద్దాలెక్కడా? అది ముద్దుల పోటీలు కాదు, ముగ్గుల పోటీలు. కరెక్ట్. జబర్దస్త్ ఫేమ్ రష్మి వివాహ వేడుకలు. విచారం వ్యక్తం చేసిన టీం లీడర్లు తీవ్ర దిగ్భ్రాంతికి లోనై మంచం పట్టిన చలాకీ చంటి. ఆందోళనలో సుడిగాలి సుధీర్ వర్గం. ఆ అమ్మాయి పెళ్లి చేసుకుంటే వీళ్ళకెందుకు కర్మ. నానా ఏరా మా ఫ్రెండ్స్ నాన్న 2 రోజులు ఇక్కడ ఉంటారు. నమస్కారం. కుదరదురా, 4 రోజులు ఉండేటైతే ఉండమను, లేకపోతే వెళ్ళిపోమను. నాన్న చాలా మంచోర్రా. అర్థమవుతుంది. సరే నువ్వు వెళ్ళరా కదవా, ఏదో పని అంటావు. చాలా ర్యాంక్ వచ్చి ఓకే ఓకేరా. నమస్కారం సార్. నమస్కారం. బాగున్నారా? బాగున్నా సార్. మా ఇంటికి వచ్చారు, చక్కగా మా మర్యాదల్ని మా ఆతిథ్యాన్ని స్వీకరించండి. అసలు నా మర్యాద ఏం చూసారండి, మా పెద్దాడి మర్యాద చూడాలి మీరంతే. అవునా నాన్న పెద్దోడా? నమస్కారం అండి. మా పెద్దాడు. హలో. సెకండ్ వరల్డ్ మోడల్. కమాన్. చూసారా, చెప్పాగా ప్రేమ చాలా ఎక్కువ మా వాడికి. ప్రేమ కాదు, ఏకం పిండుతున్నాడు. మరి అదే నాన్న, వీళ్ళు చిన్నాడు ఫ్రెండ్స్ రా, చాలా మర్యాదగా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి మనం. అలాగే జాగ్రత్తగా చూసుకోను అన్న. ఓకే. ఏ టిఫిన్ తింటారా, మీల్స్ తింటారా? అదేనండి, ఈ టైం భోజనం ఎందుకు టిఫిన్ పెట్టండి. ఇడ్లీ కావాలా, వాడ కావాలా, పూరి కావాలా? పూరి ఏట్రా? ఒరే పూరికి వచ్చిన కర్మేమరా ఇది. మాకు ఏటి వద్దు కానీ అదే ఇడ్లీ పెట్టండి. కూర్చోండి. ఇదిగో ఇదిగో. బాగుందా ఇడ్లీ? చాలా బాగుంది. బాడీ బిల్డర్ లో ఉన్నావు. ఎంత బాగున్నావు. తిన్ను. అల్లం చట్నీ అద్దుకోరా. అల్లం చట్నీ కాదు, నువ్వు నా పిల్లల్లో తొలుగురు. తినమ్మా. ఈ ఇడ్లీ వద్దు, ఇది వద్దు. ఏ నువ్వు తిన్నవా? నువ్వు తిన్ను. అద్దుకో. టిఫిన్ తిన్నావట్రా? ఏ తినండి రా. ఏం చేస్తున్నావురా? మర్యాదకి ఏమన్నా లోడ్ చేస్తున్నావా ఏంటి? మొత్తం పెడతా అన్న వద్దంటున్నారు. పెడతానంటే వద్దంటారు ఏంటండి? పెడుతుండగే మాకు బాధ ఏడుతుంది. పెట్టి చెల్లిపోవచ్చుగా, దరిద్రుడు పక్కన ఉండి ఏదో చేస్తున్నాడు. రే వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పానా లేదా? అలాగే నన్ను మర్యాదగా చూసుకో మరి. ఓకే. మర్యాదలు తగలాడు ఈడు ఒకడు. తినదు ఒక ఆటేసేద్దాంట్రా. అవునరా, బోర్ కొడుతుంది. ఒక ఆటేద్దాం రా. ఏమాట? బ్యాకాట. ఆ ఆట నాకు రాదు. దాగుడు మూతలు ఆడదామా పోనీ? పంటలు వేసుకుందా? ఏటిలా బుక్ అయిపోను. 1 2 పంటలు లేవు కానీ నేను దొంగనే. మీరు దాక్కుంటారు బాబు. దొంగలాగే ఉన్నావు. వెళ్ళు. ఏ దాక్కో. ఇలా నువ్వు వెళ్ళరాడు దరిద్రుడా. బా ఇక్కడ దాక్కోరా. దాక్కుంటాడు. 1 లెక్క తప్పేగి 2. ఏ కనపడతావు వెనక్కి. అమ్మా ఏ ఏటో ఇలా తినేస్తున్నాడు. బాలేదా? చూ పారిపోయేమే. చంపించేటట్టు కదరా యాదవా. రే ఏం చేస్తున్నారు నువ్వు? నాన్న దొంగట ఆడదాం అన్నాము. పట్టుకునేటప్పుడు దాక్కోవాలి కదా. వీళ్ళు లేచిపోతున్నాడు. పట్టుకునేటప్పుడు దాక్కోవాలి కదండి. ఏం దాక్కుంటామండి? మీరు దాక్కుంటే అతను మరి దోసుకుంటున్నాడు. ఏమండి, మా వంశం సంగతి తెలియదు మీకు, మా మర్యాద సంగతి అస్సలు తెలియదు మీకు. మా తాత సింహంలా బతికాడు, మా నాన్న పుల్లా బతికాడు, నేను ఏనుగులా బతుకుతున్నా. ఇదిగో మా పిల్లలు. అర్థమైందండి. ఏమర్థమైంది? మీ వంశంలో ఎవడో మనిషిలో బతికి వాళ్ళు లేడని. ఆడి నాట్లు జరగాని కాసేపు రెస్ట్ తీసుకొనిరా, కాసేపు పడుకోబెట్టి వాళ్ళని. సరే. నాన్న ఏమన్నారు విన్నారా? ఏమన్నాడు? పడుకోబెట్టమన్నారు. పడుకోబెట్టమని లేదు, మేము చిన్నపిల్లలు కాదు, మేము పడుకుంటాం. దరిద్రుడు వెళ్ళు. సరే మీరు మంచం మీద పడుకోండి, నేను చాప్ మీద పడుకుంటా. వద్దు, మేమే కింద పడుకుంటాం. వద్దులేరా, కింద పడుకో. మన ఇద్దరు పడుకోమంట కదా, పడుకో. ఈ తెల్లారు గడిస్తే నెమ్మది వెళ్ళిపోవచ్చు.
జరా జరా తూగే నిశాల జరా జరా నన్ను దూకనీరా జరా జరా నీ పౌరు సత్తుమండు ఏరా ఏరా ఏ ఒరే నీ ప్యాంట్ ఏదిరా ఒరే ఎవరు తీసారా ఏంటలా కంగారు పెట్టుకుంటారు? వేసవకాలం కదా, చల్లగా ఉంటుందని నేనే ఇప్పేసాను. ఒరే నీ దండ పెడతావురా, మా బట్టలు మాకు ఇచ్చిరా. ఏ అక్కడికి వెళ్ళిపోయారు? నేను రాననుకున్నారా, రాలేననుకున్నారా? అబ్బా రిలాక్స్. నాగబాబు సార్, జీవితం అనుభవంలో అన్ని చెప్పలేం కదా. మీ జీవితంలో జరిగిన అనుభవాన్ని ఓకే, ఎంటర్టైనింగ్ ఉంది. రోజా గారు పర్సనల్ ఎక్స్పీరియన్స్ అంట. యాప్ట్ గా చేశాడు పర్ఫార్మెన్స్ అయితే మాత్రం. ఆ నడక ఆ పాట కరెక్ట్ గా ఉంది మీరు రావటం గాని. ఓకే